వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఔషధ పరిశ్రమ వస్తే మా బతుకుల్లో వెలుగులు వస్తాయని ఆశపడిన ప్రజలకు ఆ పరిశ్రమ శాపంగా మారింది. మనుషుల ప్రాణాలతో ఆ పరిశ్రమ చెలగాటమాడుతుంది. జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఉద్యోగులకు అరాకొరా జీతాలిస్తూ మమా అనిపిస్తున్నారు. కార్మిక చట్టాలను తొంగలో తొక్కి కాలం గడిపేస్తున్నారు. ఇంత జరుగుతున్న పరిశ్రమల శాఖ అధికారులు ఆ ఔషధ పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. విశాఖ జిల్లా నక్కపల్లి హెట్రో డ్రగ్స్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. రాజయ్యపేట సమీపంలోని ఉప్పుటేరులో చేపలు మృత్యువాత పడ్డాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ హెట్రో డ్రగ్స్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి విష రసాయనాలను ఉప్పుటేరులో విడుదల చేసిందని తెలిపారు. దీని కారణం 450 ఎకరాల్లో ఉన్న ఉప్పుటేరులో మృత్యువాత పడ్డాయని తెలిపారు. రాజయ్యపేట దొండవాక మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. ఓ పక్క కరోనా వర్షాలతో ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు ఉప్పుటేరులో రసాయనాలు విడుదల చేయడం కారణంగా పూర్తిగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుని హెట్రో డ్రగ్స్ పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసి మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కంపెనీలో వాడుతున్నటువంటి విష రసాయన వాయువుల్ని యథేచ్ఛగా రాజీపేటకు సంబంధించినటువంటి ఉప్పుటేరులో వదలడం వల్ల ఆ ఉప్పుటేరులో ఉన్నటువంటి చేపలు మొత్తం చనిపోవడం జరిగింది. ఈ ఉప్పుటేరు సుమారుగా 450 ఎకరాలు ఉంటుంది. ఈ ఉప్పుటేరు మీద రాజీపేట దొండవాక గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారులు వేట చేసుకుని జీవనోపాధి పొందుతారు. ఇప్పుడు ఒక పక్క కరోనా, రెండో పక్క భారీ వర్షాలు, తుఫాను, మూడో పక్క హెట్రో డ్రగ్స్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ కంపెనీలో వాడినటువంటి వ్యర్థ జలాలు ఈ ఉప్పుటేరులో వదలడం వల్ల 4-5 టన్నుల చేపలు చనిపోయి రాజీపేట దొండవాక గ్రామాలకు సంబంధించినటువంటి మత్స్యకారుల జీవనోపాధి కోల్పోవడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, మత్స్య డిపార్ట్మెంట్ స్పందించి నిర్లక్ష్యంగా వాళ్ళు రసాయన జలాలని ఉప్పుటేరులో వదిలినటువంటి హెట్రో డ్రగ్స్ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలి, నష్టపరిహారాన్ని వసూలు చేసి రాజీపేట దొండవాక మత్స్యకారులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రకంగా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక పర్యాయాలు జరిగితే రాజీపేటకు సంబంధించినటువంటి మత్స్యకారులు, గ్రామ పెద్దలు హెట్రో డ్రగ్స్ మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్తే రాబోయే కాలంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము తగినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కానీ చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించడం వల్ల రాజీపేట దొండవాక గ్రామాలకు చెందినటువంటి మత్స్యకారులు ఇటువంటి కష్టకాలంలో, ఆపద కాలంలో ఉపాధి కోల్పోయారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. హెట్రో డ్రగ్స్ యాజమాన్యం మీద కేసు బుక్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని మత్స్యకారులు ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.